నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. లోక్సభ ఎన్నికలకు ఇంకా 2.5 ఏళ్లకు పైగా సమయం ఉంది. కానీ దేశంలో ఇప్పుడే రాజకీయ శక్తుల హడావిడి మొదలైంది. రాజకీయ పునరేకీకరణ కోసం కసరత్తు మొదలైంది. ఇప్పటి నుంచి మొదలు పెడితేనే అప్పటికీ ఒక రూపం వస్తుందని శరద్ పవార్ వంటి సీనియర్ నాయకులు భావిస్తున్నారు. మోడీని ఢీకొట్టగలిగే నాయకుడి కోసం లేక నాయకుల బృందం కోసం అన్వేషణ మొదలైంది. 2014లో ఓటమి తర్వాత కాంగ్రెస్ నిర్జీవంగా మారిపోయింది. గత ఎన్నికల్లో కనీసం ప్రతిపక్ష హోదా కూడా సాధించలేకపోయింది కాంగ్రెస్ పార్టీ. ఈ పూర్వరంగంలో ప్రాంతీయ పార్టీలే మోడీకి ప్రత్యామ్నాయం చూపేందుకు నడుం బిగించాయి. మరాఠా యోధుడు శరద్ పవార్ ముందడుగు వేశారు. బెంగాల్ టైగర్ మమతా బెనర్జీ తోడయ్యారు. ఇక మోడీని ఢీకొట్టడానికి సిద్ధమవుతున్నారు ప్రాంతీయ పార్టీల నాయకులు. థర్డ్ ఫ్రంట్ కథా ఖమామిషేంటో ఇప్పుడు చూద్దాం. మోడీని ఎదిరించగల దమ్మున్న నాయకుడు దేశంలో ఉన్నారా? దేశ ప్రజలు మరోసారి థర్డ్ ఫ్రంట్కు అవకాశం ఇస్తారా? వయసు మళ్లిన శరద్ పవార్ ఫ్రంట్కు నాయకత్వం వహించగలరా? జనతా ప్రయోగం నుంచి యూపీఏ వరకు నేర్చుకున్న గుణపాఠాలు ఏంటి? కేసీఆర్, జగన్, చంద్రబాబు మొగ్గు ఎటువైపు? ముందుంది మూడో ఫ్రంట్. దేశంలో రాజకీయ శక్తుల పునరేకీకరణకు ప్రయత్నాలు మొదలయ్యాయా? ప్రధాని నరేంద్ర మోడీ హవాతో ఇతర నాయకులంతా మసకబారిపోయారు. అయితే 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత మోడీ ప్రాభవమే మసకబారింది. దీంతో మోడీకి ప్రత్యామ్నాయ నేత కోసం అన్వేషణ మొదలైంది. అదే సమయంలో ఒంటరిగా మోడీని ఎదుర్కోలేమనే విషయం కూడా ఈ నాయకులకు అర్థమైంది. అందుకే థర్డ్ ఫ్రంట్ కసరత్తు ప్రారంభించారు. భారత్లో మరోసారి రాజకీయ పునరేకీకరణ జరగబోతోందా? ప్రధాని మోడీకి వ్యతిరేకంగా దేశంలో కొత్తగా ఫ్రంట్ పురుడు పోసుకుంటుందా? నరేంద్ర మోడీకి దీటు రాగల నాయకుడు లేదా నాయకురాలు దూసుకొస్తున్నారా? మోడీని ఎదుర్కొనేందుకు ముంబైలోని శరద్ పవార్, కోల్కతాలోని మమతా బెనర్జీ చేతులు కలపబోతున్నారా? స్వాతంత్ర్యానంతరం హిందుత్వ ఎజెండా గల భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చి 7 ఏళ్లు పూర్తయింది. యూపీఏ ప్రభ మసకబారిన తరుణంలో అప్పటికే గుజరాత్లో ఓ వెలుగుతున్న నరేంద్ర మోడీని ఆర్ఎస్ఎస్ నాయకత్వం జాతీయ తెర మీదకు తీసుకొచ్చింది. కార్పొరేట్ కంపెనీల అండదండలు, హైటెక్ హంగులతో మోడీ అనుకూల ప్రచారం బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చింది. పేరుకు ఎన్డీఏ కూటమి అయినా సంపూర్ణ మెజారిటీ ఉండడంతో మోడీ ఆడింది ఆటగా మారింది. ఇక రెండోసారి మరిన్ని ఎక్కువ సీట్లతో మోడీ అధికారంలోకి వచ్చారు. నోట్ల రద్దు, జీఎస్టీతో దేశంలోని సామాన్య ప్రజలు ఎన్ని బాధలు పడుతున్నా ప్రత్యామ్నాయ నాయకత్వం కనిపించని తరుణంలో రెండోసారి కూడా దేశ ప్రజలు మోడీకే పట్టం కట్టారు. అదే సమయంలో ఆసేతు హిమాచలం, కాషాయ జెండా రెపరెపలు మొదలయ్యాయి. అఖండ భారతం లక్ష్యంగా గల బీజేపీ ఒక్కో రాష్ట్రాన్ని జయిస్తూ ముందుకు సాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ రాకపోయినా తిమిని బమ్మిని చేయగల చాతుర్యం ఉన్న కమలం నేతలు ఎలాగైనా అధికారాన్ని సొంతం చేసుకుంటున్నారు. మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ విజయం సాధించిన కొన్ని నెలలకే అధికార పార్టీని చీల్చి కాషాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. నిరాటంకంగా విజయవంతంగా పరిపాలన చేస్తున్న దశలోనే కరోనా మహమ్మారి దేశం మీద దండెత్తింది. తొలి దశలో పెద్దగా ఇబ్బందులు కలగకపోవడంతో మోడీ ప్రభుత్వం విజయవంతంగా కరోనాను జయించగలిగిందనే ప్రచారం చేసుకోగలిగారు. అయితే రెండో దశ ప్రమాదం గురించి నిపుణులు హెచ్చరిస్తున్నా అమెరికా, బ్రిటన్, రష్యా వంటి దేశాలు వ్యాక్సిన్ విషయంలో తగిన నిర్ణయాలు తీసుకుని దేశ ప్రజలకు భరోసానిచ్చారు. కానీ మోడీ సర్కారు వ్యాక్సిన్ విషయంలో ముందస్తు ఏర్పాట్ల విషయంలో వహించిన నిర్లక్ష్యం దేశ ప్రజల్లో తీవ్ర అసంతృప్తిని కలిగించింది. ఇంటా బయట మోడీ సర్కారుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ తరుణంలోనే 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు రావడం, బీజేపీ, కాంగ్రెస్ దాదాపు విఫలం కావడం అనే అతి కీలక రాజకీయ పరిణామాలు సంభవించాయి. ముఖ్యంగా బెంగాల్లో మమతా బెనర్జీని ఓడించడానికి బీజేపీ ప్రథమ గణాలన్నీ కోల్కతాలో తిష్టవేశాయి. అయినప్పటికీ మోడీ, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, యోగి వంటి హేమహేమీలు వచ్చినా అందరికీ దిగ్భ్రాంతి కలిగించేలా మమతా బెనర్జీ విజయం సాధించి ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చున్నారు.
బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి రాజకీయ ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించిన ప్రశాంత్ కిషోర్ తొలి నుంచి బీజేపీ 100కు మించి గెలవలేదని ఛాలెంజ్ చేస్తూ వచ్చారు. ఆయన చెప్పినట్లుగానే జరిగింది. బీజేపీ మీద ఛాలెంజ్ చేసి గెలిచిన మమతా బెనర్జీ మీద దేశ రాజకీయాల్లో ఫోకస్ పెరిగింది. మోడీని ఎదుర్కోగల సత్తా ఉన్న నాయకురాలిగా ప్రచారం సాగుతోంది. ఈ తరుణంలో మమతకు ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించిన ప్రశాంత్ కిషోర్ ఇటీవల 10 రోజుల వ్యవధిలో 2 సార్లు మరాఠా యోధుడు శరద్ పవార్ తో భేటీ అయ్యారు. రెండోసారి భేటీ కాగానే థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు ప్రచారంలోకి వచ్చాయి. 15 ప్రాంతీయ పార్టీల నాయకులు, మేధావులు, దేశంలో పేరు పొందిన సీనియర్ జర్నలిస్టులతో సమావేశం నిర్వహిస్తున్నారు. ఎన్నికల ముందే మమతా పార్టీలో చేరిన మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి మోడీ విధానాలను వ్యతిరేకిస్తూ బీజేపీ నుంచి బయటకు వచ్చిన యశ్వంత్ సిన్హాకు చెందిన రాష్ట్ర మంచి ఆధ్వర్యంలో ఢిల్లీలోని పవార్ నివాసంలో ఈ భేటీ జరిగింది. అసలు దేశంలో మోడీకి ప్రత్యామ్నాయం కాగల నాయకుడు ఉన్నారా అన్న చర్చ ఇప్పుడు మొదలైంది. నోట్ల రద్దుతో దేశంలోని సామాన్య ప్రజలు ఎన్నో కష్టాలు పడ్డారు. జీఎస్టీ కారణంగా అన్ని రకాల వస్తువులు, సేవలు భారమయ్యాయి. అయినప్పటికీ ప్రత్యామ్నాయం కనుచూపు మేరలో కనిపించకపోవడం, మోడీ మేనియాతో రెండోసారి మరిన్ని ఎక్కువ సీట్లతో బీజేపీ అధికారంలోకి వచ్చింది. మోడీ తిరుగులేని నాయకుడిగా తయారయ్యారు. అయితే మోడీ పాలన పట్ల వ్యతిరేకత పెరిగినప్పటికీ ఆయన్ను ఢీకొనే నాయకుడు ఎవరనే ప్రశ్నకు సమాధానం మాత్రం కనిపించడం లేదంటున్నారు విశ్లేషకులు. నరేంద్ర మోడీ వ్యక్తిత్వాన్ని, నాయకత్వాన్ని ఢీకొట్టగలిగినటువంటి ధీటైనటువంటి ప్రత్యర్థి ఎవరున్నారు అనేది ఇవాళ థర్డ్ ఫ్రంట్ కోసం శరద్ పవార్, యశ్వంత్ సిన్హాలు చేస్తున్నటువంటి ప్రయత్నాలు కానీ, లేదు ఏకపక్షంగా బీజేపీ మీద, ఇటు నరేంద్ర మోడీ గారి మీద చేస్తున్నటువంటి మమతా బెనర్జీ చేస్తున్నటువంటి దాడి కానీ, ఇవన్నీ కూడా ఒక ప్రత్యామ్నాయం వైపు తిరిగి మళ్ళీ పార్టీలు ఆలోచించే దిశగా కొంత స్పేస్ అనేది ఏర్పాటైంది. కాంగ్రెస్ పార్టీ యొక్క బలహీన పరిస్థితి ఇవన్నీ కూడా. అయితే ఇవన్నీ ఒక కూటమిగా ఏర్పాటయ్యి దీనికి ఒక నాయకత్వం వహించగలంటే, ఫర్ ఎగ్జాంపుల్ జనతా పార్టీ హయాంలో జయప్రకాష్ నారాయణ నాయకత్వం వహించినటువంటి స్థాయిలో ఆ రోజునే జయప్రకాష్ నారాయణ గారి వంటి ఒక ఐకన్ నుండి ఒక పార్టీని ఏర్పాటు చేస్తేనే ఎక్కువ కాలం అందులో మనగలలేకపోయినటువంటి పరిస్థితి. సో ఫ్రంట్ ఏర్పాటుకి గతంలో కూడా కొన్ని ప్రయత్నాలు జరిగినా అవి విఫల ప్రయత్నాలుగానే మిగిలిపోయాయి. ఈ పరిస్థితుల్లో ఒక ఫ్రంట్ ఏర్పాటు అనేటువంటిది ఒక అవసరంగా భావిస్తున్నప్పటికీ కూడా ఈ ఫ్రంట్ ఏర్పాటు బీజేపీకి ఒక ధీటైనటువంటి స్థాయిలో ఎదగగలుగుతుందా? ఈ నాయకులందరూ కూడా కలిసికట్టుగా నిలబడగలుగుతారా? నిలబడగలిగి బీజేపీతో కలబడగలుగుతారా అనేటువంటి ప్రశ్నలు అయితే ఇంకా సందేహాలు ఇవి. శరద్ పవార్, యశ్వంత్ సిన్హా ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సమావేశానికి దేశంలో కీలక వివిధ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలను ఆహ్వానించలేదు. కేవలం కొన్ని పార్టీల నాయకులను మాత్రమే వారు పిలిచారు. ఎప్పటినుంచో ప్రధాని కావాలని కలలుగంటున్న పవార్ తాను కూడా థర్డ్ ఫ్రంట్ కు నాయకత్వం వహించగలనని చెప్పడానికే ఇలా చేసి ఉంటారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇది ఒక్క రోజులో తేలిపోయే వ్యవహారం కాదు గనుక రాబోయే రోజుల్లో అందరినీ కలుపుకుపోవడానికి కాంగ్రెస్ స్థాయి ఏంటో దానికి తెలియచేయడానికే పవార్ ఇలా చేసి ఉంటారని చెబుతున్నారు. ఆ శరద్ పవార్ గారు ఇవాళ చాలా తెలివితేటలుగా వ్యక్తులను ఎక్కువ పిలిచారు. వ్యక్తులు వచ్చారు కానీ పెద్ద పెద్ద పార్టీల నుంచి, మిగతా పార్టీల నుంచి నాయకులు, జనరల్ సెక్రటరీలు, ప్రెసిడెంట్స్ రాలేరు. అందువల్ల ఆయన చేసే మొదటి స్టెప్ ఏమిటంటే, నేను కూడా నాయకత్వం వహించడానికి రెడీగా ఉన్నా, నాకు అనుభవం ఉన్నది, నేను మొదలు తీసుకెళ్తున్నాను ఆకుండా ఆయన స్టెప్ వేశారు. ఈవేళ దక్షిణాది పార్టీలో టీఆర్ఎస్, జగన్మోహన్ రెడ్డి పార్టీ వాళ్ళు ఎలాగో ఎవరితో లేరు. వాళ్ళ అధికారంలో వచ్చే వాళ్ళతో ఎలైన్ అవుతారు రాబోయే రోజుల్లో. ఎలక్షన్ ముందర ప్రీ ఎలక్షన్ అలయన్స్కి వాళ్ళు తయారుగా లేరని క్లియర్గా అర్థమవుతుంది. వాళ్ళ ఇంట్రెస్ట్ కూడా కాదు. అలాగే నవీన్ పట్నాయక్ ఒరిస్సాలో కూడా ఎవరితో ఎలైన్ అవ్వకుండా ఉంటున్నారు. అందువల్ల దక్షిణాదిని వదిలిపెట్టిన లేరు. ముందర యాక్షన్ అంతా ఉత్తర రాష్ట్రాల నుంచి స్టార్ట్ అవ్వాలి. కాబట్టి శరద్ పవార్ గారు తీసుకున్న స్టెప్ ఇవాళ తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి కూడా పెద్ద సిగ్నల్. మీరు గత 2004 నుంచి బీజేపీకి వ్యతిరేకంగా మీరు పరిపాలించారు. తర్వాత 2 ఎలక్షన్లు మీరు నాయకత్వం వహించారు. కానీ రాహుల్ గాంధీ గారు ఫలించలేదు. అందువల్ల ఆ మాట అనకుండా, కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఉన్నానని చెప్పకుండా ఈ స్టెప్ ఇవాళ తీసుకున్నారు. అతిపెద్ద పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఏండ్లు
బహుశా నేను అనుకున్న 136-137 కలిగిన చరిత్ర కలిగిన పార్టీని మీరు థర్డ్ ఫ్రంట్లో కలిసి పోరాడితే సక్సెస్ అవుతారనేది నా ఉద్దేశం. కేవలం కాంగ్రెస్ను దూరం పెట్టి థర్డ్ ఫ్రంట్ పెడితే నా ఉద్దేశంలో సక్సెస్ గారు. 1977 నుంచి దేశంలో అనేక ఫ్రంటులు ఏర్పాటయ్యాయి. కమిట్మెంట్ ఉన్న పార్టీలు, మెజారిటీకి దగ్గరగా ఉన్న పార్టీలు ఉన్న కూటములే సక్రమంగా 5 ఏళ్ల పాటు అధికారంలో కొనసాగాయి. కేవలం ప్రధాని సీటు మీద మమకారం ఉన్న వారి కారణంగా అనేక కూటములు, ప్రభుత్వాలు పతనమైపోయాయి. అవేంటో, వాటి కథేంటో చూద్దాం. 1977 నుంచి దేశంలో ప్రత్యామ్నాయ పార్టీలు, కూటముల ఏర్పాటుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. తొలి దశలో కాంగ్రెస్కు వ్యతిరేకంగా భావ సారూప్యం లేకపోయినా ఆనాటి పార్టీలు ఏకమై జనతా పార్టీగా ఏర్పడ్డాయి. ఆ తర్వాత నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వాలొచ్చాయి, పోయాయి కూడా. నాయకుల పదవీ కాంక్షతో ఆ ప్రభుత్వాలన్నీ కుప్పకూలాయి. ప్రజలకు ఫ్రంట్ల మీద నమ్మకం పోయింది. కానీ ఇప్పుడు మరోసారి అటువంటి ప్రయత్నమే జరుగుతోంది. ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ చీకటి రోజుల్ని ఛేదించడానికి 1977లో జనతా ప్రయోగం జరిగింది. ఆనాడు ఇందిరాగాంధీ జమానాలో లెఫ్ట్, రైట్, మధ్యవాద రాజకీయ నాయకులంతా జైళ్ల పాలయ్యారు. సోషలిస్టు నేత రామ్ మనోహర్ లోహియా అనుచరుడు జయప్రకాష్ నారాయణ్ నాయకత్వాన పరస్పర విరుద్ధ భావాలు గల వారంతా ఏకమయ్యారు. ఆర్ఎస్ఎస్ రాజకీయ రూపమైన జనసంఘకు అప్పుడు వాజ్పేయి నాయకత్వం వహిస్తున్నారు. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా సోషలిస్టులు, లోక్దళ్ పార్టీ నేత చరణ్ సింగ్, హిందుత్వ భావాలున్న జనసంఘ్ కలిసి జనతా పార్టీగా ఏర్పడ్డారు. వీరికి వామపక్షాలు బయట నుంచి మద్దతునిచ్చాయి. మొత్తం కాంగ్రెసేతర పార్టీలన్నీ ఏకమై 1977 ఎన్నికల్లో ఇందిరాగాంధీని మట్టి కరిపించారు. ఎమర్జెన్సీలో అనుభవించిన కష్టాలు వారిని ఏకం చేశాయి. కానీ అధికారం వచ్చాక లుకలుకలు మొదలయ్యాయి. ఆర్ఎస్ఎస్ నిజస్వరూపం బయటపడింది, జనతా నుంచి వేరుపడింది. లోక్దళ్ నేత చరణ్ సింగ్ ప్రధాని మొరార్జీ దేశాయ్తో విభేదించారు. ఇదే అదనుగా చరణ్ సింగ్ను ఇందిరాగాంధీ చేరదీశారు. జనతా ప్రభుత్వాన్ని పడగొట్టారు. చరణ్ సింగ్ కు అధికారం ఆశ కల్పించి 6 నెలల్లోనే ఆయన ప్రభుత్వాన్ని కూడా కూల్చివేశారు ఇందిరాగాంధీ. దేశ ప్రజలంతా ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఇందిరాగాంధీని ఓడించినా నాయకుల్లో ఐకమత్యం లేక వారికి వారే ప్రభుత్వాన్ని కూల్చుకున్నారు. ఇలాంటి కపలతక్కడ పార్టీలను గెలిపించే కంటే ఇందిరాగాంధీయే బెటర్ అనుకున్న దేశ ప్రజలు 1980 మధ్యంతర ఎన్నికల్లో మళ్లీ ఇందిరాగాంధీకే పట్టం కట్టారు. ఆ విధంగా తొలి ప్రయోగం విఫలమైంది. ఆ తర్వాత 1989లో బోఫోర్స్ కుంభకోణం రాజీవ్ గాంధీ ప్రభుత్వాన్ని చుట్టుముట్టింది. రక్షణ మంత్రిగా ఉన్న విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ రాజీనామా చేసి బయటకొచ్చారు. కాంగ్రెస్ మీద తీవ్రమైన ఆగ్రహంతో ఉన్న టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు చొరవతో వీపీ సింగ్ నాయకత్వాన మరో ఫ్రంట్ ఏర్పడింది. కాంగ్రెస్ నుంచి బయటకొచ్చిన వారు సోషలిస్టులంతా కలిసి జనతాదళ్ పార్టీగా ఏర్పడ్డారు. జనతాదళ్ ఇతర ప్రాంతీయ పార్టీలతో ఎన్టీఆర్ చైర్మన్ గా నేషనల్ ఫ్రంట్ ఏర్పాటైంది. బీజేపీ, వామపక్షాలతో స్నేహం చేస్తూ వీపీ సింగ్ నాయకత్వాన ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పడింది. అయితే ఈ ఫ్రంట్ కూడా 3 నాళ్ల ముచ్చటే అయింది. రాజీవ్ గాంధీ చాతుర్యంతో నేషనల్ ఫ్రంట్ ముక్కలైంది. వీపీ సింగ్ ప్రభుత్వం కుప్పకూలింది. చంద్రశేఖర్ నాయకత్వంలోని ప్రభుత్వానికి కాంగ్రెస్ మద్దతునిచ్చింది. 6 నెలలకే ఆ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నారు రాజీవ్ గాంధీ. అప్పుడు జరిగిన మధ్యంతర ఎన్నికల ప్రచారంలోనే రాజీవ్ గాంధీ హత్యకు గురయ్యారు. కాంగ్రెస్ మెజారిటీకి దగ్గరగా సీట్లు తెచ్చుకోవడంతో పివి నరసింహారావు మైనారిటీ ప్రభుత్వాన్ని 5 ఏళ్ల పాటు విజయవంతంగా నడిపారు. 1996లో జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకి మెజారిటీ లేదు. హంగ్ పార్లమెంటు ఏర్పడింది. అయితే పెద్ద పార్టీగా ఏర్పడిన బీజేపీకి అవకాశం రాగా బీజేపీ నేత వాజ్పేయి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కానీ 13 రోజులకే ఆ ప్రభుత్వం కూలిపోయింది. అప్పుడే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కన్వీనర్ గా యునైటెడ్ ఫ్రంట్ ఏర్పడింది. దేవెగౌడ ప్రధాని అయ్యారు. ఈయన 11 నెలలు అధికారంలో ఉన్నారు. తర్వాత గుజరాల్ మరో 11 నెలలు ప్రధానిగా ఉన్నారు. కానీ ఫ్రంట్లోని పార్టీలో కుమ్ములాటలు, కొట్లాటలు, అధికారం కోసం జరిగే వెన్నుపోట్లతో యునైటెడ్ ఫ్రంట్ కథ ముగిసింది. 1998 ఎన్నికల్లో బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఏర్పడగా వాజ్పేయి నాయకత్వాన ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది. అయితే కూటమిలోని పార్టీల కారణంగా 13 నెలలకే ఈ ప్రభుత్వం పడిపోయింది. 1999 ఎన్నికల్లో మళ్లీ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి పూర్తికాలం అధికారంలో కొనసాగింది. ఇక అప్పటి నుంచి ప్రతి ప్రభుత్వం కేంద్రంలో పూర్తికాలం కొనసాగుతూనే ఉంది.
2004 నుంచి 10 ఏళ్ల పాటు అధికారంలో కొనసాగిన యూపీఏకి కాంగ్రెస్ నాయకత్వం వహించింది. కాంగ్రెస్ ప్రభ పూర్తిగా మసకబారిపోవడంతో 2014 ఎన్నికల్లో యూపీఏ దారుణంగా ఓడిపోయింది. నరేంద్ర మోడీ నాయకత్వాన రెండోసారి సంపూర్ణ మెజారిటీతో ఎన్డీఏ ప్రభుత్వం కొనసాగుతోంది. ఇందిరాగాంధీ తర్వాత దేశంలో అంతటి బలమైన నేతగా నరేంద్ర మోడీ అవతరించారు. అంతర్జాతీయంగా కూడా పేరు తెచ్చుకుంటున్న మోడీకి కొంతకాలంగా కష్టాలు మొదలయ్యాయి. కానీ ప్రతిపక్షాల్లో ప్రత్యామ్నాయ నేత కనిపించడం లేదు. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెసేతర, బీజేపీయేతర పార్టీల్లో కదలిక వచ్చింది. అందులో భాగంగానే థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు ముందుకొచ్చాయి. అయితే దీని వెనుక ఉన్న ప్రశాంత్ కిషోర్ పై విశ్లేషకులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రశాంత్ ఎప్పుడూ గెలిచే గుర్రాలనే గెలిపిస్తారని, సత్తా లేని వాటిని గెలిపించలేరంటున్నారు. యూపీలో కాంగ్రెస్ కు పనిచేసినా ఎలాంటి ఫలితాన్ని ఇవ్వలేదంటున్నారు. ప్రశాంత్ కిషోర్ గెలిసే గుర్రాలనే ఏరి సపోర్ట్ చేస్తారు. వాళ్ళు ఓడిపోయే పరిస్థితి వస్తే వాళ్ళ పక్కన ఎప్పుడు ఉండరు. ఒకసారి కాంగ్రెస్ పక్కన ఉత్తరప్రదేశ్లో ఉన్నారు, విపరీతంగా ఓడిపోయారు. అలాగే రెండో తరవ ఆయన బీహార్లో ఆయన రాజకీయం చేద్దాం అనుకున్నాడు, ఫెయిల్ అవ్వాడు 2020. సో ఈవేళ ప్రశాంత్ కిషోర్ ఏం చేస్తున్నారంటే, శరద్ పవార్కి అందరికీ చెప్పింది ఏంటంటే, రాహుల్ గాంధీ ముందర ఉంటే పని అవ్వదు. చాలామంది వ్యతిరేకంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు, టీఆర్ఎస్ ఉన్నారు, నవీన్ పట్నాయక్ ఉన్నారు, మమతా బెనర్జీ ఉన్నారు. ఇది లేకుండా అసలు ప్రభుత్వం బీజేపీకి వ్యతిరేకంగా ఆలోచించడమే అనవసరం. ఈవెన్ కూడా ప్రశాంత్ కిషోర్ ఏమన్నారంటే, ఇది అన్ని పార్టీలు కలిసి వస్తే నేను ఏమన్నా ఉపయోగపడతా, 5-6 పార్టీలు కలిసి 10 మంది వ్యక్తులు అయితే నాకేం సంబంధం లేదు ఈ మీటింగ్ చెప్పడం జరిగింది. ప్రశాంత్ కిషోర్ పాత్ర ఎంతవరకు ఉంటుందనే దాన్ని పక్కన పెడితే మోడీకి వ్యతిరేకంగా పార్టీలన్నీ ఒక చోటుకు చేరడం మంచి పరిణామమే అంటున్నారు మరికొందరు విశ్లేషకులు. శరద్ పవార్ చొరవతో జరిగిన సమావేశం సాధించేది పరిమితమే అయినా ఈ సమావేశం ఆహ్వానించదగ్గదే అంటున్నారు. ఈ సమావేశంతోనే ఒక ఫ్రంట్ ఏర్పడుతుందనో, లేకపోతే బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ ఒక తాటి మీదకి వస్తాయనో మనం అప్పుడే ఆశించలేము. కేవలం కొంతమంది వ్యక్తులు, కొన్ని పార్టీల ప్రతినిధులు సమావేశమై అభిప్రాయాలు మార్పిడి చేసుకోవడానికి, ఎవరు ఏమనుకుంటున్నారనేటువంటి అంశాన్ని నిర్ధారించుకోవడానికి మాత్రమే ఒక ప్రాథమిక సమావేశం ఇది. అందువలన ఈ సమావేశానికి వామపక్షాలు, అదేవిధంగా కాంగ్రెస్, మరికొన్ని పార్టీలు కూడా ఇప్పటికీ దూరంగా ఉన్నాయి. అయితే వీటన్నింటికీ ఆహ్వానాలు పంపినప్పటికీ అవి ఏవి కూడా నిర్ద్వందంగా తిరస్కరించినటువంటి పరిస్థితి అయితే లేదు. అందువలన ఈ సమావేశ ప్రాథమిక అంశాలను నిర్ధారించుకున్న తర్వాత, దీనిలో వెల్లడైనటువంటి అభిప్రాయాలను తెలుసుకున్న తర్వాత మాత్రమే వామపక్షాలు కానీ, కాంగ్రెస్, ఇతర పార్టీలు కూడా స్పందించేటువంటి అవకాశం ఉంది. ఢిల్లీలో శరద్ పవార్ నివాసంలో జరిగిన సమావేశానికి కేవలం ఉత్తర భారతానికి చెందిన కొన్ని ప్రాంతీయ పార్టీలు మాత్రమే హాజరయ్యాయి. దక్షిణాదికి చెందిన అధికార పార్టీలను ఈ సమావేశానికి ఆహ్వానించలేదు. మోడీ వ్యతిరేక సమావేశంలో పవార్ ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారో చూద్దాం. పవార్ ఇంట జరిగిన మీటింగ్కు స్టాలిన్, కేసీఆర్, జగన్లకు ఆహ్వానం లేదు. దీనికి థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు సన్నాహక సమావేశంగా ప్రచారం జరిగింది. అయితే కేవలం దేశంలోని తాజా పరిస్థితులను చర్చించడానికే సమావేశమయ్యామని పవార్ చెప్పారు. మరాఠా నేత ఏం చెప్పినా ఈ నేపథ్యంలో దక్షిణాదిలోని 3 కీలక ముఖ్యమంత్రులు ఎటువైపు మొగ్గుతారా అనే చర్చ మొదలైంది. దేశంలో బీజేపీ వ్యతిరేక గాలులు వీస్తున్నాయనే విషయాన్ని ప్రతిపక్షాలు పసిగట్టాయి. కానీ ఆ వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకోగల సత్తా ఉన్న నాయకుడు ఎక్కడున్నారు? కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, ముంబై నుంచి కోల్కతా వరకు ఉన్న నాయకుల్లో మోడీని ఢీకొట్టగలవారు ఎవరు? అసలు మోడీని ఢీకొట్టగలమా? అందుకు ఇప్పుడున్న నాయకుల సామర్థ్యం సరిపోతుందా? మోడీకి వ్యతిరేకంగా కలిసి వచ్చే నాయకులు ఎవరు? ఎంతమంది కలిసి వస్తారు? ఇప్పుడే కాకపోయినా కొంతకాలం తర్వాతైనా మోడీకి వ్యతిరేకంగా మారగలవారెవ్వరు? రానున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడించడానికి గల మార్గాలు ఏంటి?
ఇవన్నీ చర్చించడానికి హస్తినలో శరద్ పవార్ నివాసంలో మీటింగ్ ఏర్పాటైంది. ఈ సమావేశానికి కాంగ్రెస్, లెఫ్ట్, దక్షిణాదిలో అధికారంలో ఉన్న స్టాలిన్, కేసీఆర్, జగన్లకు ఆహ్వానం అందలేదు. ఢిల్లీలోని ఆప్ నేతలు, బెంగాల్ తృణమూల్, యూపీలోని ఎస్పీ, బీహార్లోని రాష్ట్రీయ లోక్దల్, కశ్మీర్లోని నేషనల్ కాన్ఫరెన్స్ నేతలు ఈ భేటీకి హాజరయ్యారు. అయితే ఇవి ప్రాథమిక చర్చలే కావడంతో థర్డ్ ఫ్రంట్ కోసం కాదని, తాజా రాజకీయాలు చర్చించడానికే సమావేశమయ్యామని పవార్ చెబుతున్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు, కాంగ్రెసేతర కూటమి ప్రభుత్వాలు ఏర్పడినప్పుడు ఉమ్మడి ఏపీ, తమిళనాడు రాష్ట్రాలు కీలక పాత్ర పోషించాయి. ఇప్పుడు దేశంలో మోడీ వ్యతిరేక పార్టీలకు ఒక వేదిక ఏర్పాటు చేసే ప్రయత్నాలు సాగుతున్నాయి. దీంతో ముగ్గురు ముఖ్యమంత్రులు, తమిళనాడులోని స్టాలిన్, ఏపీలోని జగన్, తెలంగాణలోని కేసీఆర్ ఎటువైపు మొగ్గుతారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా ఏపీ ప్రతిపక్ష నేత, గతంలో యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్ గాను, వాజ్పేయి నాయకత్వాన్ని గల ఎన్డీఏలో 2014లో ఏర్పడిన ఎన్డీఏలోనూ కీలక పాత్ర పోషించిన చంద్రబాబు ఎటు మొగ్గుతారా అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో చంద్రబాబు కోల్కతా నుంచి మమతాను, కశ్మీర్ నుంచి ఫరూక్ అబ్దుల్లాను, బెంగళూరు నుంచి దేవగౌడను తీసుకువచ్చి మోడీకి వ్యతిరేకంగా ప్రచారం చేశారు. ఢిల్లీలో ఈసారి తాను చక్రం తిప్పుతానని ప్రకటించారు. అయితే దానికి 6 నెలల ముందు జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నారు చంద్రబాబు. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఢిల్లీలో కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకంగా ఫ్రంట్ ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. కానీ మోడీ బంపర్ మెజారిటీతో రెండోసారి ప్రధాని కావడంతో కేసీఆర్ సైలెంట్ అయ్యారు. ఏపీలో తెలుగుదేశం అధికారం కోల్పోవడంతో ఇక జాతీయ రాజకీయాల గురించి మాట్లాడటమే మానేశారు. ఇప్పుడేమో మోడీకి మరోసారి దగ్గరయ్యేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీలోని బీజేపీ ప్రభుత్వానికి అన్ని విధాలా సహకరిస్తున్నారు. జగన్ కు ఉన్న అవసరాలు, బలహీనతలు ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీకి వ్యతిరేకంగా నడుచుకునే అవకాశాలు కనిపించడం లేదు. కాంగ్రెస్ మీద వ్యతిరేకతతో ఉన్న జగన్ కాంగ్రెస్ ఉన్న కూటమిలో ఉండేందుకు ఏమాత్రం అంగీకరించరు. శరద్ పవార్ మహారాష్ట్రలో కాంగ్రెస్ తో కలిసి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. అందువల్ల ఇప్పుడు కాకపోయినా కొద్ది కాలం తర్వాతైనా మరాఠా యోధుడి వెంట కాంగ్రెస్ కలిసి రాక తప్పదు. ప్రస్తుతం కేసీఆర్, జగన్, చంద్రబాబు ముగ్గురు మోడీకి వ్యతిరేకంగా వెళ్లే అవకాశమైతే లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే కేసీఆర్ కు రాష్ట్రంలో ప్రత్యర్థిగా కాంగ్రెస్ ఉంది. బీజేపీ కనుక మరింతగా విజృంభిస్తే కాంగ్రెస్ కుదేలవుతుంది. అప్పుడు కేసీఆర్ స్ట్రాటజీ ఎలా ఉంటుందో చూడాలి. ఇక జగన్ బీజేపీతో దగ్గరగా ఉంటే చంద్రబాబుకు ఆ ఛాన్సు ఉండదు. ఇప్పటికీ కాంగ్రెస్ తో కూడా చంద్రబాబుకు సత్సంబంధాలున్నాయి కనుక పరిస్థితులను బట్టి టీడీపీ కాంగ్రెస్ కూటమితో జట్టు కట్టే అవకాశాలు కొట్టిపారేయలేమంటున్నారు. కానీ ప్రధానంగా కేసీఆర్ బీజేపీ వ్యతిరేక కూటమిలోకి పోకపోవచ్చు. ఎందుకంటే మరి ప్రధానంగా ఇక్కడ కాంగ్రెస్ ప్రధాన శత్రువుగా ఉంది కనుక వీళ్ళందరూ మూడో ఫ్రంట్ కడితే కాంగ్రెస్తో కలుపుకొని కడతారు. లేదనుకుంటే కూడా ఎప్పుడైనా కాంగ్రెస్తో జత కలిసే అవకాశాలు ఉంటాయి తప్ప వేరే ఉండదు కనుక ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రతిపక్షంగా ఉంది కనుక వాటికి వ్యతిరేకంగా ఉండే అవసరం కేసీఆర్కి ఏర్పడుతుంది. ఇక అక్కడికి వస్తే ఆంధ్రప్రదేశ్కి వస్తే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు, మనకు జగన్మోహన్ రెడ్డి ఇద్దట్లో ఎవరో ఒకవైపు ఉంటే ఇంకోరు తప్పనిసరి ఇంకోవైపు నెట్టబడతారు. కనుక నెట్టబడే క్రమంలో వాళ్ళు అవకాశాన్ని బట్టి, అవసరాన్ని బట్టి అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుంటారు తప్ప ఇక మూడో ఫ్రంట్లో చేరుతారనే నమ్మకం లేదు. అక్కడ కాంగ్రెస్ ఎట్లాగూ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ లేదు. ఓ రకంగా చెప్పారంటే మొత్తానికి పోయినట్టే లెక్క. కనుక కాంగ్రెస్ స్థానంలో వైఎస్ఆర్సీపీ ఉన్నది, పక్కనే తెలుగుదేశం పార్టీ ఇటువైపు ఉంది. కనుక ఇద్దట్లో చెరొక కూటమిలో ఉండే అవకాశం ఉంటుంది ఎప్పుడైనా కూడా. ఇప్పుడు శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు రాజకీయాలు ఉండరు కనుక బీజేపీ శాశ్వతంగా చంద్రబాబు నాయుడు శత్రువు అని నేను అనుకోవడం లేదు. కనుక అవసరం అనుకుంటే రేపు పొద్దున బీజేపీ పక్కన ఎవరైతే జగన్మోహన్ రెడ్డి చేస్తారో అప్పుడు ఆటోమేటిక్గా తప్పనిసరి కాంగ్రెస్ వైపు లేకుంటే మూడో పక్షం వైపు, మూడో కూటమి వైపు చంద్రబాబు నాయుడు నెట్టబడతారు. కానీ ఒకనాడు దేశ రాజకీయాల్లో చక్రం తిప్పిన ఆయన ఒక సామాన్య, ఒక ప్రతిపక్ష నాయకుడిగా, ఒక ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక మాజీ ముఖ్యమంత్రిగా వెళ్ళి అందులో జాయిన్ అవుతారనేది నమ్మకం అయితే నాకు లేదు. అందుకని వీళ్ళ ముగ్గురు కూడా స్వతంత్రంగా ఉంటారని నేను అనుకుంటే ఈ రెండు కూటములు జరగకుండా స్వతంత్రంగా ఉంటారు. తమిళనాడులో స్టాలిన్ కూడా కాంగ్రెస్ ను కూటమిలో ఉంచుకున్నారు. అనేక దశాబ్దాలుగా డీఎంకే కూటమిలో కాంగ్రెస్ కొనసాగుతోంది. అయితే రాష్ట్ర ప్రయోజనాల రీత్యా ఆయన ఎటువైపు మొగ్గుతారో కొద్ది కాలంలో తేలొచ్చు. శరద్ పవార్ కూడా దక్షిణాది పార్టీల నాయకుల పరిస్థితులను గమనించే ఈ సమావేశానికి వారిని ఆహ్వానించి ఉండకపోవచ్చని అంటున్నారు. కానీ ఇప్పుడు జరిగింది కేవలం అభిప్రాయాలు తెలుసుకునే ప్రాథమిక సమావేశమే కనుక ముందు జరిగే సమావేశాలకు మరిన్ని పార్టీలకు ఆహ్వానం అందే అవకాశం ఉంటుందంటున్నారు. ఏది ఏమైనా 7 ఏళ్ల తర్వాత ప్రధాని మోడీకి వ్యతిరేకంగా రాజకీయ శక్తుల్లో కదలిక వచ్చింది.
అది ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సలహాలు సూచనలతో రాజకీయ ఉద్దండుడు శరద్ పవార్ అడుగులు వేస్తున్నారు. వివిధ రాష్ట్రాల్లో పలు రాజకీయ పార్టీలను అధికారంలోకి తీసుకురావడానికి ప్యాకేజీలు మాట్లాడుకున్న ప్రశాంత్ కిషోర్ బీజేపీ నేతల కంటికి కునుకు లేకుండా చేస్తున్నారు. ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో కూడా బీజేపీయేతర పార్టీలను ఏకతాటిపైకి తీసుకురావడంలో తొలి అడుగు వేయించారు. మరి ఈ అడుగులు ఏ తీరానికి చేరుతాయో చూడాలి. ఇది ఇవాల్టి బర్నింగ్ టాపిక్. మరో ముఖ్యమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి HM TV.